హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు టాప్ 5 ఇంజినీరింగ్ కాలేజ్ తెలంగాణలో ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో, ఈ టాప్ 5 ఇంజినీరింగ్ కాలేజ్ అనుకున్నప్పుడు నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్నటువంటి ఇంజినీరింగ్ కాలేజ్ చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గండిపేట్. ఇది ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఒకటో పొజిషన్ తెలంగాణ రాష్ట్రంలో. నెంబర్ 2 పొజిషన్ దేనికి? నెంబర్ 2లో వాసవి ఇంజినీరింగ్ కాలేజ్ ఉంటదండి. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ దీని పూర్తి పేరు. విఏఎస్వి కాలేజ్ కోడ్. సో, ఈ 2 ఎలా ఇన్ని సంవత్సరాల నుంచి సస్టైనబుల్‌గా 1, 2 పొజిషన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. సీబీఐటీ సీక్రెట్, సీబీఐటీ ఎందుకంటే ఇది వాళ్ళ యొక్క రిసోర్సెస్‌ని కాపాడుకుంటారు. అట్రిషన్ రేట్ లేదు. సీబీఐటీలో చేరినటువంటి ఎంప్లాయీ వాడి రిటైర్మెంట్ వరకు అక్కడే ఉంటాడు. కాలేజ్ కోసం జాన్ దేదేగా. హీ విల్ వర్క్ ఫర్ ది కాలేజ్. మీన్స్ హీ విల్ వర్క్ ఫర్ ది స్టూడెంట్స్ వెల్ఫేర్, స్టూడెంట్ డెవలప్మెంట్. దట్ ఈస్ ద డ్రైవర్ కూడా 40,000-50,000 జీతం ఇస్తారు. ఎందుకంటే ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటుంది ఫ్యాకల్టీ లైఫ్లో. ఎప్పుడైతే ఫ్యాకల్టీ లైఫ్ బాగుంటుందో ఆటోమేటిక్గా కాలేజీలో విద్యార్థులందరినీ కూడా వాళ్ళు తీసుకొని వస్తారు. ఇది మాలకొండారెడ్డి గారి వేసినటువంటి ఒక చెట్టు వటవృక్షం అయింది. తెలంగాణకి అణిముత్యం లాంటి కాలేజ్. సెకండ్ వన్ వచ్చేసి ఇక ప్లేస్మెంట్స్ కూడా సీబీఐటీలో ప్లేస్మెంట్స్ బాగా వస్తాయండి. ఎన్ఎల్ఎన్ రెడ్డి గారు చాలా బాగా ప్లేస్మెంట్స్ చేస్తాడు. 8 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉంది. అదేవిధంగా హైయెస్ట్ ప్యాకేజ్ 40-50 లక్షల వరకు కూడా వస్తుంది. సిఎస్సి బ్రాంచ్లో తీసుకున్నప్పుడు ఒక 14 లక్షల వరకు కూడా యావరేజ్ ప్యాకేజ్ మనకు కనిపిస్తుంది. మంచి పీర్ గ్రూప్ దొరుకుతారండి. మీకు ఇది టాప్ 5 లేకపోతే టాప్ 10 ఎన్ఐటీస్ వదిలేస్తే టాప్ 11th ఎన్ఐటీలో మనం సీబీఐటీని పెట్టుకోవచ్చు. అంటే 11వ నెంబర్లో ఉన్నటువంటి ఎన్ఐటీ అయినా ఒకటే, మీకు సీబీఐటీ అయినా ఒకటే. సార్ కొన్నిట్లో ఎక్కువ ప్యాకేజెస్ ఉన్నాయి. 10-20 కాలేజెస్లో కూడా వాటిలో కూడా మేము చేరుతామంటే మీ ఇష్టం అది. ఇక్కడ మన కల్చర్ ఉంటుంది, మన యొక్క భావజాలం ఉంటుంది, మనది అనేటువంటి ఒక ఉంటుంది. మనకు ఫుడ్ ప్రాబ్లం ఉండదు, పేరెంట్స్ ఎదురుగా ఉండొచ్చు. పేరెంట్స్ ఇప్పుడు ప్యాంపర్డ్ కిడ్స్ చాలామంది ఉంటారు, వాళ్ళు ఎన్ఐటీస్ దాకా పంపించలేరు. సీబీఐటీ కూడా ఏం తక్కువ కాదండి. సీబీఐటీలో చేరి కూడా యూ కెన్ టార్గెట్ మీరు 40 lakhs 45 lakhs ప్యాకేజ్ టార్గెట్ చేయొచ్చు. యావరేజ్ ప్యాకేజ్ కూడా 20 లక్షలు కొట్టుకోవచ్చు. 14-15 లక్షలు అనేది కంఫర్టబుల్గా కొట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వాసవిలో కూడా ఇది కూడా. ఇంకా వాసవి పోతే ఇది వైసియాస్ సంబంధించినటువంటి కాలేజ్ అండి. ఓనర్స్ ఒక రకంగా చెప్పాలంటే నాకు ఎప్పుడు మనసులో వాసవికి నెంబర్ 1 పొజిషన్ ఇవ్వాలని ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ఇంటేక్ చాలా తక్కువ. రెండోది వీళ్ళు 100% 99.9999% సిబిఐటి ఓకే. కానీ 99.99కి 100కి వేరియేషన్ ఉంది. వాసవి ఈజ్ 100% జెన్యూన్ కాలేజ్. సరే అంటే అది ఈక్వలెంట్ టు హార్వర్డా? హార్వర్డ్‌లు లేకపోతే ఐవీ లీగ్ కాలేజ్‌తో నేను మాట్లాడట్లేదు. మనకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి రిసోర్సెస్‌లో తెలంగాణలో ఉన్నటువంటి కాలేజ్ కంపారిజన్స్‌లో వాసవి ఈజ్ ఏ వెరీ వెరీ జెన్యూన్ కాలేజ్. మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్‌లో ఎవరు 100% జెన్యూన్ అంటాము? వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత చేసి ఎవరి దగ్గర రూపాయి లంచం తీసుకోకపోతే వాడిని జెన్యూన్ ఎంప్లాయీ అంటాం. దట్ ఈస్ వాట్ వాసవి ఈజ్ డూయింగ్. దే డోంట్ యాక్సెప్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డొనేషన్స్. దే డోంట్ టేక్ ఎనీ బ్రైబ్స్. దే డూ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ స్టూడెంట్స్. సిబిఐటీలో కొద్దిగా లీకేజ్ ఉంటుంది అక్కడక్కడ 0.01%లో. అది ఒక్కడ వదిలిపెట్టేస్తే సిబిఐటీ కూడా మంచి కాలేజ్. కాకపోతే సిబిఐటీలో ఇంటేక్ ఎక్కువ ఉంది. ఒక 1300-1400 వరకు ఇంటేక్ ఉంది. వాసవిలో చూసుకున్నట్లయితే 800 ఉంది. టాప్ 3 పొజిషన్లో ఏది ఉంది? టాప్ 3 తీసుకున్నప్పుడు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్, విఎన్ఆర్ విజేఈసి అంటారు. ఇది గండిమైసమ్మ పోయే దారిలో ఉంటుంది. సో ఇది టాప్ 3 పొజిషన్లో ఉంది. సరే ఎందుకు యాక్చువల్గా చాలామంది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం తీసుకున్నప్పుడు మనకు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఫస్ట్ ప్లేస్లో ఉండాలి కదా సార్. అందరూ ఫస్ట్ ప్లేస్ అంటున్నారు మా కాలేజ్ అంటే.
వీళ్ళ ఇంటేక్ వచ్చేసి 1800 ఇంటేక్. మంది పెరిగితే మజ్జిగ పలసన అవుతుంది తమ్ముడు. అందువల్ల దీనికి ఇంటేక్ ఎక్కువ. సిబిఐటిలో 0.001 లీకేజ్ ఉంటే ఇక్కడ ఒక 1% లేకపోతే 0.1%, 0.5% ఎంతో కొంత లీకేజ్ యొక్క పాల్ అనేది కంపారిటివ్లీ సిబిఐటి కన్నా కొంచెం ఎక్కువ ఉంది. అండ్ మోరోవర్ స్టార్టప్ కల్చర్ అనుకోండి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఐడియాస్ అనుకోండి, లేకపోతే కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా తీసుకున్నా గానీ వీఎన్ఆర్ థర్డ్ పొజిషన్ అబ్బా! ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ అయితే వీళ్ళిద్దరూ ఏదన్నా ఇంకా కోల్దేసి వస్తే తప్ప జనరల్‌గా వచ్చే అవకాశం అనేది వీఎన్ఆర్ పొజిషన్ ఫిక్స్. ఇప్పుడు ఇది ఇన్ కంపారిజన్ విత్ ఆల్ బ్రాంచెస్. అంటే సీఎస్‌సి నుంచి మొదలుపెడితే ప్రొడక్షన్ ఇంజినీరింగు, మెటీరియల్ అండ్ మెటలర్జీ, సివిల్ ఇంజినీరింగు, ట్రిపుల్ ఈ అన్నిటితో చేసి చెప్తున్నా. ఓన్లీ సీఎస్‌సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ఇన్‌స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో వీటికి 4th అండ్ 5 పొజిషన్స్ ఇవ్వచ్చు. ఇవి సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ అని చెప్పాలి. వేరే బ్రాంచెస్ పెద్దగా ఉండవు. ఉదాహరణకి కేఎంఐటీ తీసుకున్నట్లయితే మిమ్మల్ని ఆ నారాయణ శ్రీ చైతన్యలో రుబ్బినట్టు ఆ ప్రోగ్రామింగ్ నేర్పిస్తారు. నారాయణ శ్రీ చైతన్యలో ఏ సెక్షన్ బ్యాచ్ ఎట్లుంటదో కొంతమందిని డివైడ్ చేసి వాళ్ళకి ఇండస్ట్రీ రిలేటెడ్ ట్రైనింగ్ ఇస్తాడాయన. ఇవ్వటం ద్వారా వాళ్ళకి కొంచెం మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి. సో, యావరేజ్ ప్యాకేజెస్ కూడా బానే ఉన్నాయి. కంపారిటివ్‌లీ ఎంతో కొంత కోడింగ్ కల్చర్ ఉన్నటువంటి కాలేజీ తీసుకున్నప్పుడు కేఎంఐటీ. కాలేజీ వైపు నుంచి. ఇప్పుడు సిబిఐటీలో కూడా పెద్ద కోడింగ్ కల్చర్ ఏమి ఉండదు. కానీ అక్కడ పీర్ గ్రూప్ బాగుంటది కాబట్టి ఆళ్ళు ఏమంటారంటే డిఫరెంట్ ఏరియాస్‌లో సిబిఐటీ వర్సెస్ నేను కేఎంఐటీ చెప్తున్నా. సిబిఐటీలో ఏం జరుగుతదంటే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ ఎలా ఉంటదంటే సపోజ్ ఒక 1000 మెంబర్స్ సీఎస్ఈలో ఉన్నారనుకుందాం. లేకపోతే ఒక 500 మంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సీఎస్ఈలో ఉంటే 500 మంది ఇంటూ ఒక 5 మెంబర్స్ ఒక బ్యాచ్ గానో లేకపోతే 10 మెంబర్స్ ఒక బ్యాచ్ గానో తయారై వీళ్ళు ఇండివిడ్యువల్‌గా చిన్న చిన్న ప్రాజెక్ట్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటూ ఉంటారు ఒక టీమ్ గ్రూప్స్‌గా. ఇప్పుడు ఉదాహరణకి ఈ 500 మందిలో నుంచి ఒకడు క్లౌడ్ ఇంజినీర్ ఉంటాడు. ఒక డెవాప్స్ ఇంజినీర్ ఉంటాడు. ఒక 10 మంది ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉంటారు. ఒక 10 మంది సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఇంకొక 10 మంది కంపెనీ ఎట్లా పెట్టాలా అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది మ్యాంగ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో సిఆర్‌టి అండ్ డిఎస్ఏ బేస్ మీద టాప్ 5 కంపెనీస్‌లో ఎట్లా ఉద్యోగం చేంజ్ చేయాలా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది ఉంటారు. కొంతమంది మంచి ఐ మీన్ క్యూఎస్ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీలో ఎలా సీట్ పొందాలి? తద్వారా నేను మెయిన్ స్ట్రీమ్‌లో కలవాలని ఆలోచిస్తూ ఉంటారు. కేఎంఐటీలో ఇట్లాంటివి ఏమి ఉండవబ్బా! కేఎంఐటీలో ఒకటే రొడ్డ పందేరం. అదేంటంటే ఏ సినిమా అక్కడి నుంచి ఫస్ట్ ఏంది ఆపరేటింగ్ సిస్టమ్, తర్వాత ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్, సి లాంగ్వేజ్ ఫండమెంటల్స్, తర్వాత జావా లాంగ్వేజ్ ఫండమెంటల్స్, దాని తర్వాత ఇంకేదో ఒక చిన్న అంటే దీంట్లో పెద్దగా మైండ్ మెచ్యూరిటీ కావాల్సిన సందర్భం అయితే ఏమి ఉండదు. కేఎంఐటీ ఈజ్ ఎ ఈజీ జాబ్. లైక్ క్లెరికల్ జాబ్ లాగా. కోడింగ్ నేర్పిస్తారు. ఆ కోడింగ్‌తో నువ్వు బతికేస్తావు. ఇంక పెద్ద అద్భుతాలను ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. కానీ దీని ర్యాంక్ అయితే జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో కేఎంఐటీలో చదివితే ఉద్యోగం వస్తదబ్బా! మా చుట్టాలకు కూడా వచ్చింది. మాకు కూడా వస్తదని చెప్పుకుంటారు. నిజమే. ఉద్యోగం అయితే వస్తుంది. మీ వాడిని ఎంటర్‌ప్రెన్యూర్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద ఆశయాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు అవాయిడ్ కేఎంఐటీ, కమ్ టు వాసవి, సిబిఐటీ ఈ 2 పెట్టుకోండి. కేఎంఐటీలో హోలిస్టిక్ డెవలప్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని ర్యాంక్ వచ్చేసి ఇది టాప్ అంటే తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న కేఎంఐటీ కన్నా బెటర్‌గా హోలిస్టిక్ డెవలప్‌మెంట్ చేసే కాలేజీలు ఇంకొక 10 కాలేజీలు ఉన్నాయి ఎక్స్‌ట్రాగా. కేఎంఐటీ కన్నా బెటర్‌గా ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో గానీ, లేకపోతే హోలిస్టిక్ డెవలప్‌మెంట్‌లో గానీ, కల్చరల్ యాక్టివిటీస్‌లో గానీ, ఇంకా అనేక విషయాల్లో. బట్ కేఎంఐటీ తోపు. దేంటో ఆ యొక్క అమీర్పేట ఇన్‌స్టిట్యూట్ అనుకోండి. మీరు కేఎంఐటీ చేరిన అమీర్పేటలో ఒక మంచి ఇన్‌స్టిట్యూట్‌లో చేరి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇప్పుడు మా దగ్గర కూడా ఉంటది. మేము 9 గంటలకు కోసం పెట్టినామంటే 5 గంటల దాకా వాడు కోడ్ చేస్తూనే ఉండాల. కోడింగే లక్ష్యం. ఇంక వేరేది ఏమి చెప్పం వాడికి. లాజిక్ లేదు, మ్యాథమెటికల్ సెన్స్ లేదు, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మాకయన్నీ ఏమొద్దు భయ్.
మా దగ్గర కోడింగ్ చేయాల్సిందే. కోడింగ్ చేయాలా, ప్రాజెక్టులు చేయాలా, ఉద్యోగం పట్టుకొని వెళ్ళిపోవాలా. ఖతం. ఇది మా యొక్క పాలసీ. ఇంచుమించు ఎగ్జాక్ట్‌గా మక్కీ టు మక్కీ అని కాదు గానీ, కేఎంఐటీ పాలసీ కూడా ఇదే. కాబట్టి దీనికి ర్యాంక్ నెంబర్ 4. ర్యాంక్ నెంబర్ 5లో బీవీఆర్‌టీ వర్సెస్ సీవీఆర్ లాజికల్‌గా ఉంది. కానీ నా ర్యాంక్ అయితే సీవీఆర్ అని మస్తు తిడతా నేను గానీ, టాప్ 5లో అయితే ఈ కాలేజ్ అయితే ఉంది భాయ్. టాప్ 5లో సీవీఆర్‌ని ఇవ్వాల్సిందే. ఎందుకంటే విజయ మేరీ మేడం కష్టపడతారు. చైర్మన్ యూఎస్ రిటర్న్డ్. డబ్బులు బాగా గుంజుకుంటారులే గానీ, అది వేరే సబ్జెక్టు. కానీ లాజికల్‌గా పనిచేస్తారు వాళ్ళు. అంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ తెచ్చుకుంటారు. దాని ప్రకారంగా పిల్లల్ని ట్రైన్ చేస్తారు. సో, పైసామే పరమాత్మయే కదా! అందుకని వాళ్ళు కూడా పైసలు లేనిది మీకు ఆ క్వాలిటీ పెట్టడం కష్టమే. కాబట్టి గట్టిగానే గుంజుకున్నా దానికి తగ్గట్టుగా క్వాలిటీ అయితే ఉంది. 5 ఇన్‌స్టిట్యూట్స్. బీవీఆర్ఐటీని, గోకరాజ్‌ని చెప్పలేదని చాలామంది ఆలోచిస్తున్నారు. అది టాప్ 10 ఇన్‌స్టిట్యూట్స్‌లో వస్తాయి అవి. కానీ టాప్ 5 అయితే మాత్రం వన్స్ అగైన్ ఐ యామ్ రిపీటింగ్. ఫస్ట్ ప్లేస్ గోస్ టు సీబీఐటీ, సెకండ్ ప్లేస్ గోస్ టు వాసవి, అండ్ థర్డ్ ప్లేస్ గోస్ టు వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, ఫోర్త్ ప్లేస్ గోస్ టు కేఎంఐటీ, అండ్ ఫిఫ్త్ ప్లేస్ గోస్ టు సీవీఆర్. ఇది నా ఓన్ పర్స్పెక్షన్. ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ బేస్ కాదు. పిల్లలు, పేరెంట్సు, మార్కెట్టు అన్ని రకాలైనటువంటి ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేసిన తర్వాత నేను ఇచ్చినటువంటి రేటింగ్ ఇది. మీరు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. Thank you so much. Bye bye. For many information, Josh Innovations Private Limited from 9 to 5 AM Monday to Saturday near Maitrivanam Metro. Thank you.